కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని మరి మన పట్ల జరిగించుకోవాలని నేను మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను. మరి ఈ దినమున మరి 26th జనవరి గణతంత్ర వేడుకలను మనము ఎంతో సంతోషంగా జరుపుకున్నాం. మరి మొదటిసారి ఈ విధంగా గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మరి మన సేవకులు కూడా మన మధ్యలో ఉంటే మనతోటి షేర్ చేసుకుంటే మంచిదని నేను తలంచుచున్నాను. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు శ్రీలంచు మరువకమ్మా. పనిబూని ప్రభు కొరకు పరదేశంబులయందు గనురాన్లు చేయు పనుల్ వినలేదమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు శ్రీలంచు మరువకమ్మా. సాటి అయినటువంటి సాయంబావైపతికి లోటు లేకుండనెప్పుడు లోబడుమమ్మా. పాటు పడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటు మదిలో నా బోధనములు. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు శ్రీలంచు మరువకమ్మా. అన్నపానములందు నలవాటులందు నీ వన్యులకు మాదిరి వగుదువమ్మా. నిన్ను నీ పనుల గమనించి పరీక్షించు చున్నవారింట బయటనున్నారమ్మా. పించుటకు మార్గంబు శ్రీలంచు మరువకమ్మా. అన్నపానములందు నలవాటులందు నీ వన్యులకు మాదిరి వగుదువమ్మా. నిన్ను నీ పనుల గమనించి పరీక్షించున్నవారు ఉన్నారమ్మా. ఘనుడౌ దేవుని వాక్యమును చదివియో వినియో దినముక ఏకాంతముగా ప్రార్థించమ్మా. నిన్ను వలెను నీ పొరుగు నెలతోలా ప్రేమింపవలెను వినుమా దూషింపక దీవించు. పనిలెన్నో నీకున్న ప్రభు యేసు శుభవార్త దినమునకొక్కరికైనా తెలుపుమమ్మా. ఓనరంగా నేడాది నొకనాత్మనైనా నికని నరుతో రక్షింప నేర్చుకొమ్మా. ఎల్లా సేవకుల కొరకెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లునమ్మా. పల్లెలలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సాధనములమ్మా. మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు శ్రీలంచు మరువకమ్మా. పనిభూని ప్రభు కొరకు పరదేశంబులయందు గనురాండ్రు చేయు పనుల్ వినలేదమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనం ఎంతో ఘనంగా మనం గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకొని ఉన్నాము.
ఫస్ట్ టైం జరుపుకున్నాం మన సంఘంలో, వరంగల్ సంఘంలో. ఓఫీర్ గారు మూడోసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే ఫస్ట్ టైం పాల్గొన్నాను. ఫస్ట్ టైం మరి ఈ విధంగా దేవుని మాటలను పంచుకొనుటకు మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ సంఘంలో మనము ఈ విధంగా స్త్రీలంగా కూడుకొని, మనము స్త్రీల సమాజముగా కూడుకొని మనము ఇలా ఆనందంగా జరుపుకున్నటకు మనకు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మొదటగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళుదాము. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, దయగల మా తండ్రి యేసయ్య, మీరు దిగిరండి తండ్రి. బలహీనపరిచే శక్తులను దూరపరిచి ప్రభువా మీరు దిగి వచ్చి ఈ వాక్యమును నాయన మా అందరిలో ఫలింపజేయండి. దేవా మీకు వందనాలు. నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను నీ అగ్నితో కాల్చి నన్ను పుటము వేసి ప్రభువా నీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి ప్రభువా ఈ కొద్ది మాటలను మీరు నాయన మరి బిడ్డలకు వివరించుచుండగా నాయన నేను అల్పురాలను ఎందుకు పనికిరాని దాన్ని ప్రభువా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. మీరే మాట్లాడండి ప్రభువా. నేను తెలివి తక్కువ దాన్ని, అజ్ఞానురాల్ని నాయన, మూర్ఖురాల్ని ప్రభువా. అయ్యా మీ వాక్యం చదివినప్పుడు మా మూఢతంతా తొలగిపోతుంది ప్రభువా, మీకు వందనాలు. మాలో అజ్ఞానం వీడిపోతుంది ప్రభువా, నీకు వందనాలు. దేవా మీరు నన్ను నిలవబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీరే నాకు తోడై ఉండి నడిపించుమని మీ మాటలను నాయన బిడ్డల హృదయాల్లో, నా హృదయాల్లో ఫలింపజేసి మరి దుష్టుడు ఎత్తుకుపోకుండా కాపాడమని యేసు ప్రభు నామంలో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్తలోని ఈ వచనాన్ని దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అంటే దయాప్రాప్తురాలా అంటే మొదటగా ఈ క్రొత్త నిబంధనలో ఫస్ట్ దేవుడు మన మరియమ్మ గారితో మాట్లాడినటువంటి వచనం అన్నమాట. శుభమని చెప్తున్నాడు. అంటే ఒక మరియమ్మకే కాదు, ఇప్పుడు మన సంఘానికి కూడా దేవుడు దిగి వచ్చి శుభమని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలందరినీ దేవుడు ఏమంటున్నాడంటే దయాప్రాప్తురాన్లుగా మనల్ని దేవుడు చెప్తున్నాడని నేను నమ్ముచున్నాను. మీరు కూడా నమ్మారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్తున్నారు. అంటే ఈ క్రొత్త నిబంధనలో దేవుడు ఈమె భక్తిపరురాలు ప్రార్థించినప్పుడు తన గర్భమున యేసయ్య పుట్టాడని మనం మొన్న జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల్లో కూడా మనం ఈమె మరి మరియమ్మ గారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం.